వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఇండియా పాక్ మధ్య జరుగుతున్న యుద్ధం నిన్న 5 గంటలకి విరమించుకోవాలనే ఆదేశాలు వచ్చినప్పటికీ కూడా పాక్ మాత్రం అది మళ్ళీ దాడి చేయడానికి ఏ విధంగా సిద్ధమైందనేది కూడా మనం రాత్రి చూడడం జరిగితే దీనికి సంబంధించి అంటే 5 గంటలకి విరమణ అయిపోయినప్పటికీ కూడా మళ్ళీ పాక్ ఏ విధంగా అలా దాడి చేయడానికి గల కారణం ఏంటి అనే విషయాలు, అలాగే ఈ దాడికి సంబంధించి అంటే విరమణకి అలాగే మళ్ళీ ఇప్పుడు దాడికి సంబంధించి మరి ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు ఏంటనే విషయాలు కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కానీ ఏదైనప్పటికీ ప్రజలు మాత్రం ఇలా మనం అంటే వాళ్ళు దాడి చేసినప్పుడు మనం దాడి చేయకుండా ఏ విధంగా దాన్ని ఆ దాడిని వాళ్ళని ఏ విధంగా నాశనం చేయాలా అనేది కూడా ఒకసారి వాళ్ళు చెప్తున్న మాటలు ఒకసారి వినైతే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి చాలా మంది అయితే మనతో ఉన్నారు. ఇండియాకి సపోర్ట్ చేస్తూ మోడీజీకి జై చెప్తూ కూడా ఎంతమంది సపోర్ట్ చేస్తున్న వాళ్ళు మన భారతదేశం కావచ్చు, ఇతర దేశాలు కావచ్చు, చాలా మంది అయితే మనకి సపోర్ట్ చేస్తున్నారనే చెప్పాలి. ఒకసారి ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి కూడా మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. చూడొచ్చు నిన్నటి వరకు కూడా నిన్న 5 గంటల వరకు కూడా ఇండియాకి పాక్కి మధ్య యుద్ధం జరిగింది. 5 గంటలకి అంటే ఎండ్ చేయాలి అంటూ కూడా ఆర్డర్స్ వచ్చినప్పటికీ కూడా పాక్ మాత్రం మళ్ళీ దాడి చేయడం జరిగింది. దీన్ని ఏ విధంగా చూస్తారు? అసలు చాలా దారుణమైన పరిస్థితి అండి. అంటే పాక్ వంకర బుద్ధి, కుక్క బుద్ధి లాంటిది పాక్ అనేది. ఎందుకంటే చాలాసార్లు సీజ్ ఫైర్ చేశారు, చాలాసార్లు వాళ్ళే వైలేట్ చేశారు సీజ్ ఫైర్ని. సో ఇలాంటి ఇది మనం కంటిన్యూ చేయాలి. నాకు తెలిసి మోడీ గారు పొద్దు నుంచి కూడా చాలా మీటింగ్స్ తీసుకుంటున్నారు. ఈ ఆర్మీ వాళ్ళతో, వీళ్ళతో, సిఎస్ఎస్ వాళ్ళతో అందరితో మీటింగ్ తీసుకుంటున్నారు. పొద్దు నుంచి బిజీగా ఉన్నారు ఆయన. ఆర్టీవీ పొద్దు నుంచి మేము చూస్తూనే ఉన్నాం. ఆర్టీవీ ఈ నాకు తెలిసి టెర్రరిస్ట్ క్యాంపుల మీద వాటిల మీద మనం పీఓకే మీద మనం యుద్ధం ప్రకటించి పీఓకే క్యాంప్స్లో, ఎందుకంటే మ్యాక్సిమం టెర్రరిస్ట్ అక్కడి నుంచే వస్తున్నారు. అంటే మనం ఇంకోటి ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే మనం పాక్ ప్రజల మీద దాడి చేయట్లేదు. ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళ మీద, వాళ్ళ నివాసాల మీద మాత్రమే దాడి చేస్తున్నాం. కానీ అక్కడ వాళ్ళు మాత్రం మన ప్రజల మీద దాడి చేయాలని ఎంతగానో ఇది చేస్తున్న పరిస్థితిని కూడా మనం చూడడం జరిగింది. అదే దారుణం అండి. అసలు పాకిస్తాన్ అనేది అదే వాళ్ళకి ఇది విజన్ లేదు. ఎక్కడ పడితే అక్కడ బాంబులు వేసేయటమే. మనకు ఒక విజన్తో, మనం ప్రాపర్ స్ట్రాటజికల్ ప్లానింగ్తో మనం బాంబులు వేసాం. ఎయిర్ బేసెస్ మీద వేసాము, టెర్రరిస్ట్ క్యాంపుల మీద వేసాము. రావల్పిండి దాంట్లో మేజర్ హెడ్ క్వార్టర్స్ ఉంది. మిలిటరీ హెడ్ క్వార్టర్స్ మీద మనం దాడి చేయాల. దాని పక్కన ఒక ఎయిర్ బేస్ మీద మనం దాడి చేసాం. ఎందుకంటే ఇమీడియట్గా డ్రోన్స్ అన్నీ కూడా మీకు టర్కీ నుంచి వచ్చే డ్రోన్స్ అన్నీ అక్కడి నుంచే వస్తున్నాయి. సో అందుకోసం ఆ ఎయిర్ బేస్ని ఫస్ట్ మనం డ్యామేజ్ చేసాం. వీళ్ళు ఇష్టం ఉన్నట్టు ప్రజల మీద మొత్తం జమ్మూలో, అమృత్సర్లో తెలిసిన వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తే వాళ్ళందరూ పక్కనే రోజు ఇంత ఎండలో మనం ఏసీ లేకుండా ఉంటున్నామా, ఫ్యాన్ లేకుండా ఉండలేము. అలాంటి రాజస్థాన్, గుజరాత్ అంతా ఈ పీక్ సమ్మర్ రాత్రి అంతా కరెంట్ లేదు పాపం. ఎలాంటి పరిస్థితి వాళ్ళకి అయినా వాళ్ళందరూ మేము సపోర్ట్, మేము ఇండియాకు ఉన్నాము, వాళ్ళకి మేము ఫోన్ చేయడం జరిగిందండి. మీ అందరికీ మేము సపోర్ట్ చేస్తాము. ఎటువంటి ఏమైనా నష్టమైనా సరే అందరం ఇంత వేసుకుని ముందరకు వద్దాం. ఏదైనా నెక్స్ట్ పిఎం నిధి ఏమన్నా స్టార్ట్ చేస్తే మీ ఛానల్ ద్వారా చెప్తున్నాను, వీఆర్ ఆల్ రెడీ. మీ అందరం డబ్బులు వేసుకుని ఇంత దేశం కోసం అందరం చేద్దాం. ఎనీథింగ్ అండి. అంటే ఇప్పుడు మనం వెళ్ళి యుద్ధం చేయలేమండి. యుద్ధం చేయకపోయినా కూడా దేర్ ఆర్ సో మెనీ సివిల్ సర్వీసెస్ ఆర్ దేర్. ఇప్పుడు మనం ఫండ్స్ కలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఇల్లు కూలిపోయిన వాళ్ళకి ఏదో ఒకటి నష్టపరంగా ఎంతో అంత పిఎం ఏదైనా సపరేట్ ఏదైనా స్టార్ట్ చేస్తే బాగుంటుందని మా అందరి అభిప్రాయం అదే. ఫస్ట్ ఈ టెర్రరిస్ట్ అని కూల్చేయాలి, వేలతో నుంచి మొత్తం తీసేయాలండి, అంత ఇదిగా చేయాలి. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకుంటే నిన్న యుద్ధం అయిపోయింది అనుకున్న తర్వాత మళ్ళీ యుద్ధం చేయడం అనేది ఇప్పుడు మళ్ళీ మనం యుద్ధం చెయ్యాలా, లేకపోతే ఏ విధంగా మనం కంటిన్యూ అవ్వచ్చు? ఇది యుద్ధం అని అనుకోనండి, స్ట్రాటజికల్ వార్ అట్ టెర్రరిస్ట్ క్యాంప్స్. యుద్ధం అనేది ఫుల్ స్కేల్ వార్ అనేది మీకు చాలా పెద్ద, ఇది ఇరు దేశాలకు నష్టం అండి. యుద్ధం అని చెప్పట్లేదు. టెర్రరిస్ట్ క్యాంపుల మీద మనం మట్టి కలిపేసి మన పీఓకి, మన కాశ్మీర్ మనం తెచ్చుకోవాలి. అక్కడ ఒక స్కర్దూలో ఒక దేవాలయం ఉంది, అమ్మవారి శక్తిపీఠం. అందరం హిందువులందరూ వెళ్ళి ఆ శక్తిపీఠానికి వెళ్ళి దర్శనం చేసుకుని రావాలి. అక్కడ పీఓకే ప్రజలే అనుకుంటున్నారు. ఈరోజు బలూచిస్తాన్లో ఎందుకు ప్రత్యేకత ఎందుకు వచ్చింది బలూచిస్తాన్లో? ఎందుకంటే వీళ్ళ అట్రాసిటీస్, వీళ్ళ పాకిస్తాన్ వక్రబుద్ధి పోవాలి. వీళ్ళ పాకిస్తాన్ ఒక మెయిన్ పంజాబ్ రెజిమెంట్ అంటారు కదా పాకిస్తాన్లో, ఆ లాహోర్ రెజిమెంట్, వాళ్ళు చాలా అట్రాసిటీ చేస్తున్నారు. ప్రోత్సహించకూడదు. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఉంది, పైగా ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో మొత్తం మ్యాక్సిమం టెర్రరిస్ట్ ఎందుకు వచ్చారు? బయట నుంచి ఎక్స్పోర్ట్ అయ్యి వచ్చిన వాళ్ళే అడుగుతున్నారు. టీటీపీ, తెహరీకి తాలిబాన్ వీళ్ళు అన్నారు మాకు ఇండియా నుంచి స్వాతంత్రం మాకు తెప్పించండి అని చెప్పి వాళ్ళు అంటున్నారు. సో 100% మనము మన పీఓకేని మనం తెచ్చుకోవాలి.
ఇది యుద్ధం అని చెప్పట్లేదు, స్ట్రాటజికల్ వార్ చేయాలని నేను అంటాను. టెర్రరిస్టులకు ఎటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ సపోర్ట్ చేయకూడదండి. ఇన్ని బొంబాయి కాల్పులు కానీ హైదరాబాద్లో కానీ ఇన్ని రకాలుగా మనకి చేసినా కూడా ఎప్పుడూ మన ప్రభుత్వం ఇంత తీక్షణంగా మన చర్య తీసుకోలేదు. ఫస్ట్ టైం ఇంత మంచి చర్య తీసుకుంటుంది. దీన్ని ఏదో ప్రెజర్ వల్ల వీళ్ళు ఆపితే రేపొద్దున మళ్ళీ ఇచ్చేస్తారు, మళ్ళీ టెర్రరిస్టులు వస్తారు, ఇంకొకటి చోట బాంబులు పెడతారు. ఇప్పుడు గుజరాత్లో బాంబులు పెడతారు, జమ్మూ కాశ్మీర్లో పెడతారు, ఢిల్లీలో పెడతారు, ఎక్కడైనా బాంబులు పెడతారు. ఇది ఎన్నేళ్ళని మనం సహించాలి. దానికోసము మనం పాకిస్తాన్తో యుద్ధం చేయాలనేది ఖచ్చితంగా చేయాలి. అది మన మోడీ గారు వాళ్ళు ఆలోచిస్తున్నారు, మంచి దీంట్లోకి వచ్చారు. తర్వాత ఈ వేరే కంట్రీస్ వల్ల కొంచెం ప్రెజర్ ఆగే ఏది విధంగా మనకు కరెక్ట్ తెలియదు. కానీ ఈ టెర్రరిస్టులుకి ప్రోత్సాహం అనేది పాకిస్తాన్ ఆగేదాకా కూడా మనం యుద్ధం చేస్తూనే ఉండాలండి. వాళ్ళు మన భారతదేశం వైపు ఇంకొకసారి చూడాలంటే టెర్రరిస్టులు భయపడాలి. అది మా ఉద్దేశం. యుద్ధం జరగకూడదా అన్నది పెద్దవాళ్ళు నిర్ణయిస్తారు. కానీ ఇంకొకసారి టెర్రరిస్టులు మన ఇండియా వైపు చూడాలంటే భయపడాలండి. అది ఇక్కడ చూసుకుంటే మన ఇండియాలో కూడా పాక్ ఉగ్రవాదులు చాలా మందే ఉన్నారు అంటూ కూడా కొన్ని వార్తలు రావడం జరిగింది. మరికొంతవరకు చూసుకుంటే పాక్ వాళ్ళు ఇక్కడ ఉన్నప్పటికీ కూడా సగం మంది వెళ్ళిపోయారు అనేది కూడా మనం చూస్తాం. మరికొంతమంది మాత్రం లేదు మేము ఇక్కడే ఉంటాం అన్న వాళ్ళు కూడా మనం చూడడం జరిగింది. అలాంటి వాళ్ళకి కూడా మనం బుద్ధి చెప్పాలండి. ఇప్పుడు పాకిస్తాన్లో కానీ మన ఇండియాలో చూసుకుంటే కానీ ఏ దేశంలో చూసుకున్నా ఇండియా ఈజ్ మోస్ట్ డెవలప్డ్ కంట్రీ అయిపోయింది. భారతదేశంలో ఇప్పుడు ఉగ్రవాదులనే కాదు, మన దేశంలో ఉన్న నక్సలైట్లు కానీ వీళ్ళని కానీ కేంద్ర ప్రభుత్వం నిర్మూలిస్తోంది. సో దీని భాగంగా ఎవరైతే పాకిస్తాన్ నుంచి ఇక్కడికి ట్రీట్మెంట్ కానివ్వండి ఎవరు వచ్చారో వాళ్ళని వెళ్ళిపోమని చెప్పడం జరిగింది. కానీ అక్కడికి వాళ్ళకి పాకిస్తాన్లోకి వెళ్తే ఈ ఫెసిలిటీస్ కానీ ఏముండవు, సరిగ్గా ఉండవు. కాబట్టి వాళ్ళు ఇంకా వాళ్ళ బతుకు అవుతుంది. వాళ్ళు చచ్చిపోవటం తప్పితే ఏముండదు. కాబట్టి ప్రభుత్వం వాళ్ళ పాక్ వైపు నుంచి చూసుకుంటే ఆర్థికంగా చాలా వెనుకబడ్డ దేశం అని చెప్పొచ్చు. అలాగే నీరు గురించి కూడా ఇప్పుడు మనం ఆపేసిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా వాళ్ళ బుద్ధి మాత్రం మారట్లేదు. కుక్కతో ఎట్లా వంకర అని చెప్తారో పాకిస్తాన్ బుద్ధి కూడా ఎప్పటికీ ఆ వంకరగానే ఉంటుంది. కుక్కతో పోలిస్తే కుక్కకు విశ్వాసం ఉంటుంది, కానీ పాకిస్తాన్కి విశ్వాసం లేదు. ఎన్నోసార్లు ఎన్నో యుద్ధాల్లో కానీ భారతదేశమే గెలిచింది. కానీ పాకిస్తాన్ అదే ఉగ్రవాదానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటి అంటే పాకిస్తాన్ అనే చెప్తున్నారు. సో దీన్ని చూసుకుంటే పాకిస్తాన్లో ఎన్నో దాడులు, ఇప్పుడు గతంలో చూసుకున్న ఎన్నో దాడులు జరుగుతూనే ఉంది భారతదేశం మీద. ఈ కేంద్ర ప్రభుత్వం మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే ఈట్కా జవాబు పత్తర్ సే దేతా అన్నట్టు ఆటోమేటిక్గా ఏదైతే దాడులు చేస్తున్నారో వాళ్ళని అటాక్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ చూసుకుంటే కనుక గవర్నమెంట్ ఎప్పుడైతే ఏదైనా యాక్షన్ తీసుకుంటుందో భారతదేశంలో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా గవర్నమెంట్కి సపోర్ట్ ఇస్తున్నారు. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో దాన్ని భారతదేశంలో విలీనం చేయాలని మేము కోరుకుంటున్నాము. అట్లనే ఇండస్ వాటర్ ట్రీటీ కానీ ఏది కానివ్వండి, ప్రజలను హింస పెట్టాలని చెప్పి భారతదేశ ఏ గవర్నమెంట్ ఉన్నా కానివ్వండి ఎటువంటి ఇది లేదు. కానీ పాకిస్తాన్ చర్యలు ఏవైతే ఉన్నాయో, ఉగ్రవాదానికి సపోర్ట్ చేసే చర్యలు ఉన్నాయో దానివల్ల ఇబ్బంది కలుగుతుంది. కానీ ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది. పాకిస్తాన్ ప్రజలు కూడా చాలా మంది నెగిటివ్నే ఉన్నారు, గవర్నమెంట్ నెగిటివ్గానే ఉన్నారు. ఇంకో ముఖ్యమైన విషయం అండి, మన ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ అయితే పాకిస్తాన్ గెలిస్తే మన ఓల్డ్ సిటీలో మన ఇండియా ఫ్లాగ్ తగలు పెడుతున్నారు. ఈ రోహింగ్యాలు ఎంతమంది దిశను వాళ్ళందరినీ కూడా మనం ఖచ్చితంగా వెళ్ళగొట్టాలి. అలాంటి వాళ్ళకి ఈ గవర్నమెంట్లు సపోర్ట్ చేస్తున్నాయి. వాళ్ళందరినీ ఖచ్చితంగా ఇప్పుడు బంగ్లాదేశ్లో వెస్ట్ బెంగాల్లో పరిస్థితి చూడండి, అక్కడ హిందువులు బతికే పరిస్థితి లేకుండా ఉన్నారు. అలాంటి వాళ్ళు మన ముస్లిమ్స్ వచ్చి వాళ్ళ ఓట్ల కోసం వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ చేసే వాళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళకి వస్తే వాళ్ళకి ఆధార్ కార్డు ఇచ్చి రేషన్ కార్డు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తుంది. వాళ్ళే మన హిందువుల ఇళ్ళ మీద అటాకులు చేస్తున్నారు. ఇలాంటి వాటికి మనం ఏం సమాధానం చెప్పాలి? మనం ఓల్డ్ సిటీలో మనం బతకగలమండి? వాళ్ళు ఇక్కడ వచ్చి ఎంత హ్యాపీగా బతుకుతున్నారు, మనం ఇంత మత సామరస్యంగా మనం ఉంటున్నాం, వాళ్ళు ఎందుకు ఉండట్లేదు? అది కూడా మనం గ్రహించాలి. సో దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలంటే దీని అంతటికీ కారణం వెనకాల పాకిస్తానే. ఈ పాకిస్తాన్ గట్టిగా బుద్ధి చెప్తేనే ఇక్కడ ఈ మత ఛాందసవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తగ్గుతారు. అందుకని ఖచ్చితంగా పాకిస్తాన్తో తగిన బుద్ధి చెప్పాలని నేను కోరుకుంటున్నాను. జై భారత్ మాతాకి జై. అమ్మ చూడొచ్చు, ఆపరేషన్ సింధూర్ పెట్టడం జరిగింది. అది ఎందుకు పెట్టారనేది కూడా మనకు తెలుసు. ఎందుకంటే ఒక ఆడదాన్ని 5వ తనాన్ని పోగొట్టారు కాబట్టి ఆపరేషన్ సింధూర్ అని పెట్టడం జరిగింది. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ 2.0 పెట్టడం జరిగింది. అయితే మోదీ గారికి మీ నుంచి ఎటువంటి సపోర్ట్ ఉంది? మోడీ గారికి మేము సపోర్టే, కానీ యుద్ధం మాత్రం చెయ్యాలి, అదే ఆపేది లేదు. ఎందుకంటే మన మీద యుద్ధానికి వచ్చినాక మనమేం ఊరుకోలేం కదా. అందుకని టెర్రరిస్టుకు మాత్రం మాకు చేయమని మేము చెప్తాము. మోడీ గారి మీద మాకు చాలా నమ్మకం ఉంది కాబట్టి చేయాలి, తప్పేదే లేదు.
అంతే. అయితే మనం చూడొచ్చు మన జవాన్లను కూడా మనం కోల్పోవడం జరిగింది ఒక వైపు నుంచి చూసుకుంటుంటే. జరిగిపోయింది కదా, మరి అది మనకు ప్రాబ్లమే కదా అది. అందుకని వాళ్ళు మనమే ఊరుకునేది లేదు, మరి వాళ్ళతో కూడా మనం యుద్ధం మనం చేయాలి కూడా కదా. ఎదురు దాడి చేయాలి అంటారు. చేయాలి మనల్ని చంపినప్పుడు మనమేం ఊరుకోం కదా, మళ్ళీ మనం కూడా చంపవలసిందే, తప్పదు అది. ఓకే. అమ్మ మీరేమంటారు? ఇంత దూరం వచ్చిన తర్వాత యుద్ధం చేయడమే కరెక్ట్ అండి. ఊరుకోకూడదు దేనికైనా. యుద్ధం చేయడం వల్లే ఇది ఆగుతుంది. లేదంటే అంతమంది అమాయకులను చంపేయడం నిర్దాక్షిణ్యంగా ఎంత తప్పు. వాళ్ళు మేబీ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు కూడా ఎంత సఫర్ అయ్యి ఉంటారు. మతం అడిగి మరి వాళ్ళు కావాలి కాల్చి చంపడం ఏంటి. సో ఇంత దూరం వచ్చిన తర్వాత ఖచ్చితంగా యుద్ధమే దీనికి సమస్యకి పరిష్కారం. ఇంకంతకు మించి పరిష్కారం అన్నది ఏమీ లేదు. సార్ ఓకేనా? ఓకే తీసుకుందామమ్మా. సార్ ఒక వైపు నుంచి చూసుకుంటే మనం చూడొచ్చు, అక్కడ పాక్లో ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నివాసాన్ని కూడా మనం అంతం చేయడం జరిగింది. కానీ వాళ్ళు మాత్రం మన దేశంని ఏ విధంగా టార్గెట్ చేస్తున్నారో మనం చూసాం. అంటే ఇక్కడ యుద్ధం ముగిసిపోయింది అనాలా, మళ్ళీ స్టార్ట్ చేయాలా, లేకపోతే ఏంటి అసలు? నిన్న సీజ్ ఫైర్ చేసిన 3 అవర్స్లో వాళ్ళు బ్రేక్ చేశారు. వాళ్ళకి మనం అంత మూమెంట్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు అమెరికాకి వెళ్ళి అడుక్కుని వచ్చినా కూడా మన వాళ్ళు ఆగారు, అంత ఫోర్స్ఫుల్గా ఉన్నప్పుడు కూడా. ఆ 3 అవర్స్లో వాళ్ళు సీజ్ ఫైర్ను వైలేట్ చేశారు. ఇప్పుడు మనం యుద్ధం ఆపినా మళ్ళీ ఒక 6 months తర్వాత సేమ్ ఇదే రిపీట్ అవుతుంది. 61లో అయింది, తర్వాత ఇదవుతోంది. ఎప్పుడు కూడా ఆ టైం క్లోజ్ చేసుకుంటున్నారు. కుక్కతోక వంకర అన్నట్టు మళ్ళీ 6 months తర్వాత మళ్ళీ మొదలు పెడుతున్నారు. ఇప్పుడు ఈరోజు ఆగిపోయింది అని ఆపుకుంటే మళ్ళీ 6 months తర్వాత ఇంకో చోట బాంబు అవుతుంది, లేకపోతే మళ్ళీ అదే ఇదవుతుంది. మెయిన్ కాశ్మీర్లో మేము 2 years బ్యాక్ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో కూడా మేము మాట్లాడినప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చాక చాలా బాగుంది, మాకు ఫుడ్ చాలా బాగుండేది. బట్ 61లో అండి ఒక బ్యాట్లో ఒక్కటే తయారు చేసుకుని వాళ్ళు ఫుడ్ చేసుకునేవాళ్ళు. ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ వచ్చాక వాళ్ళకి ఇవంతా ఫుడ్ ఇదంతా బాగా సప్లై అయింది. ఈ గత లాస్ట్ 24-25లో హైయెస్ట్ టూరిస్టులు వెళ్ళింది కాశ్మీర్కి. సో చాలా బాగుంది అక్కడ. యాక్చువల్గా అక్కడ మేము లోకల్గా కూడా 2 years బ్యాక్ లడాక్ దాకా వెళ్ళినప్పుడు కూడా అందరితో మాట్లాడింది ఏంటంటే హోటల్స్ కానీ టూరిజం కానీ బాగా డెవలప్ అయింది. అక్కడ యూత్కి కూడా జాబ్స్ కానీ అన్నీ వస్తున్నాయి. అది చూసుకొని వీళ్ళు మళ్ళీ వాళ్ళకి యూత్ రావాలి అంటే ఇట్లాంటిది ఏదో ఒకటి క్రియేట్ చేయాలని చెప్పే ఈ యొక్క ఇది చేశారు. సో యుద్ధం ఆపితే మటుకు మళ్ళీ మనకి ఇట్లాంటి ఛాన్స్ దొరకదు. ఈ పిఓకేని కూడా టోటల్గా మనం ఆక్యుపై చేసుకుంటేనే మనం అది ఇచ్చినట్టు. అది మోడీ గారి ఒక్కళ్ళ వల్లే అవుతుందని నా ఉద్దేశం. అయితే ఇప్పుడు ఇంకోటి చూసుకుంటే సార్, ఇక్కడ పాకిస్తాన్ సక్సెస్ అయింది, మేము గెలిచామంటూ కూడా వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి మనం చూడడం జరిగింది. అసలు ఏ విధంగా గెలిచారనుకుంటున్నారు? ఇది చేతకాని వాళ్ళండి, ఏమీ చేయలేని వాళ్ళు ఏం చెప్తారు? ఈ పిచ్చి మీడియాలో చెప్తారు. వాళ్ళ మీడియా అన్నీ ఇండియాలో ఎక్కడా ఇదవట్లా. యుఎస్లో మీడియాలో కానీ ఎక్కడన్నా వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇండియా బెగ్ చేస్తోంది వారాపమని అని వాళ్ళు అక్కడ చెప్పుకుంటున్నారు. మసీదుల మీద బాంబులు వేస్తున్నారని వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఏమీ చేతకాని వాళ్ళు ఏం చేస్తారు? ఇవే చెప్పుకుంటారు కదా. నిజంగా ఫైట్ చేసేవాడు చెప్పడు కదా. వాళ్ళకి మొత్తం లాస్ అవుతున్నారు కాబట్టి ఇవన్నీ ఇట్లాంటి లేనిపోయిన పుకార్లు చెప్పి నేను ఓడిపోతున్నాను ఒప్పుకోదు కదండి ఏ కంట్రీ కూడా. సో ఇట్లాంటి ఫాల్స్ అన్నీ చెప్తూ జనాల్ని ఇట్లా చేస్తున్నారు అనమాట. బట్ పిఓకేని ఎట్లనా మనం ఆక్యుపై చేయాలి. భారత్ మాతాకి జై. సో ఇటువైపు నుంచి చూసుకుంటే కనుక భారత్కి ఒక 5 దేశాలు అయితే సపోర్ట్ ఉన్నట్టుగా అయితే మనకు తెలుస్తుందని చెప్పొచ్చు. మరి వాటిని ఏ విధంగా చూడొచ్చు? సో మనకు తెలిసినంత వరకు అయితే ఇజ్రాయెల్, నాట్ ఇజ్రాయెల్, అపార్ట్ ఫ్రమ్ సమ్ అదర్ కంట్రీస్ ఆర్ సపోర్టింగ్ పాకిస్తాన్. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ మనం చూసుకుంటే మనం కూడా చాలా స్ట్రాంగ్గానే ఉన్నాం. వీఆర్ నాట్ ఎట్ ఆల్ ఎనీవేర్ లెస్. సో మనము ఆల్రెడీ ఫైర్ మీద ఉన్నాం కాబట్టి ఇదే ఫ్లోలో కొట్టేసి ఒక అట్లీస్ట్ పిఓకే వరకన్నా మనది మనం తెచ్చుకుంటే కూడా నేను అనుకుంటున్నాను. ఇది మంచి పాయింట్ కాబట్టి ఇదే మంచి టైం మనకి. సో ఇదే టైంలో ఇదే ఫ్లోలో కొట్టేస్తే సెట్ అయిపోతుంది మనకి. అండ్ నుంచి మన ప్రజల నుంచి ఏ విధంగా సపోర్ట్ ఉంది? సో మన ప్రజల నుంచి అయితే మేమైతే ఏ విధంగా రెడీ ఉన్నామంటే బేసిక్గా మన రిత్విక చెప్పినట్టు మోడీ గారు కానీ ఎవరైతే ఎఫెక్ట్ అయి ఉన్నారో వాళ్ళకి ఒక వాళ్ళ గురించి అని చెప్పి ఒక సపరేట్ ఫండ్ అంటే నేను రిలీజ్ చేస్తే వీఆర్ రెడీ టు గివ్ దట్ ఫండ్ అనమాట. సో అట్లీస్ట్ మాకు తెలుసు, ఎందుకంటే వన్స్ వార్ అయింది అంటే 2 waysలో నెగిటివిటీ ఉంటుంది అండ్ సేమ్ టైం లాస్ ఉంటుంది. బట్ ఆ లాస్ని కవర్ చేయడానికి వీఆర్ రెడీ ఫర్ దట్. అండ్ మా సైడ్ నుంచి ఒక సపరేట్ ఫండ్ ఏదో రిలీజ్ చేస్తే కూడా మేము దానికోసం కాంట్రిబ్యూట్ చేయడానికి రెడీ ఉన్నాం. భారత్ మాతా ఓకే అన్న, ఇటువైపు నుంచి చూసుకుంటే మనం చాలా వరకు యుద్ధం వద్దు అన్నట్టుగానే మనం చూడడం జరిగింది. కానీ అటువైపు వాళ్ళు మాత్రం యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్టు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో మనం చూడవచ్చు. అయితే ఇప్పుడు మనం చేసేది పోరాటమా యుద్ధమా, అసలు ఏమనాలి? ఇప్పుడు
యా ఇప్పుడు ప్రజెంట్గా నేను లాస్ట్ 3 days నుంచి చూస్తున్న న్యూస్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే పాకిస్తాన్ నుంచి వస్తున్న బాంబుల్ని మన డిఫెన్స్ సిస్టమ్ కంట్రోల్ చేస్తుంది. అండ్ ఇన్ ద సేమ్ వే వాళ్ళు వార్ ఆపేయడం కోసం ఏదైతే IMF ఫండ్స్ అనేవి 8,500 కోట్లు అని చెప్పి చెప్తున్నారో, కేవలం నాకు అనిపించింది ఏంటంటే ఆ ఫండ్ తీసుకోవడం కోసం ఇప్పుడు మేము వార్ ఆపేస్తున్నాము అని చెప్తున్నారు అని అనిపిస్తుంది. బట్ అందరూ అనేటట్టు ఇవాళ కాకపోతే మళ్ళీ ఇంకొక నెల రోజుల తర్వాత ఇంకో చోట టెర్రరిస్ట్ అటాక్ అవుతుంది, దాని తర్వాత ఇంకో చోట అవుతుంది. సో ఇవన్నీ చేయడానికి ఎట్లాగో ఆపరేషన్ సింధూర్ అని మొదలు పెట్టారు కాబట్టి సో వి రిక్వెస్ట్ మోడీజీ టు ఎలిమినేట్ ఆల్ ద టెర్రరిస్ట్స్ అనేది మా ప్రధాన ఇది కింద చూస్తుంది. అంటే ఇక్కడ ప్రస్తుతానికి చూసుకుంటే ఇక్కడ పాక్ ఉగ్రవాదులు చాలా మంది ఉన్నారు అనేది మనకు తెలుస్తుంది. ఇంకా చాలా మంది కూడా అనడం జరిగింది. కానీ వాళ్ళు ఎవరు ఏంటనేది ఐడెంటిఫై చేయలేని పరిస్థితిలో ఉన్నాము అంటూ కూడా పాక్ ఉగ్రవాదులు అంటున్న పరిస్థితి పాక్ వాళ్ళు కూడా అంటున్నారు. దీని గురించి ఏమంటారు? పాక్ ఉగ్రవాదుల్ని మేము అదే ఐడెంటిఫై చేయలేకపోతున్నాం అంటున్నారు కాబట్టి ఎట్లాగో స్టార్ట్ చేశాం కాబట్టి మొత్తం ఐడెంటిఫై చేసి ఎలిమినేట్ చేయాలని చెప్పి మేము అంటున్నాం. ఐడెంటిఫై చేయకపోవడం ఏంటి? మొన్న వాళ్ళు ఎవరైతే మనం ఉగ్రవాదులను చంపితే వాళ్ళని అధికార లాంఛనాలతో ఇది చేశారు కదండి, వాళ్ళని అధికార లాంఛనాలతో వాళ్ళని ఇది చేయించారు కదా. వాళ్ళు దాంట్లో ఉగ్రవాదులు అందరూ ఉన్నారు కదా. ఆ ఉగ్రవాదులు కాల్చిన మన వాళ్ళు అటాక్ చేసిన దాంట్లో ఉగ్రవాదులు చనిపోతేనే కదా వాళ్ళని వాళ్ళు అధికార లాంఛనాలతో చేశారు. మరి ఉగ్రవాదులు లేరని ఎట్లా చెప్తారు వాళ్ళు? దానికి సమాధానం చెప్పమనండి. వాళ్ళకి ఫస్ట్ పాయింట్ ఏంటంటే వీళ్ళకి పాకిస్తాన్ గవర్నమెంట్కి మిలిటరీకి కోఆర్డినేషన్ లేదు. దేశంలో మిలిటరీ ఉంటుంది, పాకిస్తాన్లో మిలిటరీలో దేశం ఉంది. అన్ఫార్చునేట్లీ ఒకటి పిచ్చోడి చేతిలో రాయించినట్టు ఒకటి జనరల్ ఒకటి మాట్లాడతాడు, ఇంకోటి కమాండింగ్ ఆఫీసర్ ఇంకోటి మాట్లాడతాడు, ఇంకోటి మాట్లాడతాడు. అందుకే నేను సీజేఫైర్ వైలేషన్ అవ్వడానికి కారణం కూడా అదే. ఇదేంటంటే 140 న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. ఇది మనకి ఏమన్నా ఇదవుతే కనుక ఎవరి చేతిలో ఏముంటుందో కూడా తెలియదు. అంత నాన్ స్టేట్ యాక్టర్స్ ఇష్టం ఉన్నట్టు. ఎందుకంటే కొంత కమాండింగ్ యూనిట్ ఒకరి కంట్రోల్ ఉంటుంది. ఇప్పుడు ముజాఫరాబాద్ అంతా కూడా ఒకరి కమాండింగ్ యూనిట్ అబ్దుల్ సయీద్ వాడి కంట్రోల్లో ఉంటుంది. మిలిటరీ కూడా రావడానికి లేదు. అలాంటి స్టేట్లో ఉంది పాకిస్తాన్. ఇక్కడ ఇంకోటి కూడా ముఖ్యంగా మనం చూసుకోవచ్చండి, పాక్ ప్రజలే పాక్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఇక్కడ నిన్న స్టేట్మెంట్ ఇమ్రాన్ ఖాన్ సిస్టర్ ఏమంది చాలా క్లియర్గా చెప్పింది. ఏమందంటే అసలు మీరు చాలా బ్లఫ్ చేస్తున్నారు, మీరు ఎందుకు ఈ టైంలో గొడవకి వెళ్తున్నారు, ఇట్లా ఎకానమీ దారుణంగా ఉంది, ఇలాంటి టైంలో మనము చాలా దారుణమైన పరిస్థితి. మొన్న డిఫెన్స్ మినిస్టర్ ఏం చెప్పాడు 3 రోజుల ముందర, మా దగ్గర 140 మిజైల్స్ ఉన్నాయి, ప్రతి ఇండియన్ సిటీస్లో మేము టార్గెట్ చేసి పెట్టుకున్నాం. అంటే ఏంటి ఆ స్టేట్మెంట్ ఏంటి? ఎంత ఇర్రెలవెంట్ స్టేట్మెంట్ ఏంటి? మూడోది ఏంటి, మేము ఇష్టమన్నట్టు వేసేస్తాం ఏంటి మన దగ్గర లేవా బాంబులు, దాడి చేయలేమా మనం? ఆ స్టేట్మెంట్ అంటే అంత ఇర్రెస్పాన్సిబుల్ స్టేట్మెంట్ మినిస్టర్ల దగ్గర నుంచి వస్తుంటే మీరు అర్థం చేసుకోవచ్చు అంటే ఏ లెవెల్లో వీళ్ళు ఉన్నారు. టెర్రరిస్ట్ ISI కంట్రోల్ టెర్రరిస్టులకు ఉండదు, టెర్రరిస్ట్ కంట్రోల్ వీళ్ళకు ఉండదు, గవర్నమెంట్కి ఉండదు. అసలు మిస్కమ్యూనికేషన్. ఎవరేం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. అంతా డబ్బులు తెచ్చుకోవడం మట్టుకే వీళ్ళ పని. తెచ్చుకుని 5 పైసలు టెర్రరిస్టులకి వీళ్ళకి స్పాన్సర్ చేసుకోవడం, ఇదే పని. పాకిస్తాన్ వాళ్ళందరూ దొందే. ఇంకా POKలో చాలామంది ఉన్నారు. మా రిక్వెస్ట్ మోడీ గవర్నమెంట్ దగ్గర నుంచి ఏంటంటే చేసాం, మన అప్పర్ హ్యాండ్లో ఉన్నాం. అట్లీస్ట్ మనం POKని మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వెళ్ళి ఎలిమినేట్ చేసి టెర్రరిస్ట్ అని మన POKని మనం తెచ్చుకుంటే దానంతా బెస్ట్ ఇంకేది ఉండదు నా అభిప్రాయం. సార్ ఇక్కడ మనం ఇప్పుడు దాడి చెయ్యాలా అంటే దాడి ఇప్పుడు విరమణ అయిపోయింది అంటూ కూడా అనడం జరిగింది. కానీ పాక్ మాత్రం దాడికి మళ్ళీ ముందడుగు వేసిందని చెప్పచ్చు. మరి మనం దాడి చెయ్యాలా లేకపోతే ఏమైనా ఎదురు చూడాలి అంటారా? కంపల్సరీ దాడి చెయ్యాలి. ఎప్పటి నుంచో 1947 నుంచి పాకిస్తాన్ ప్రభుత్వం ఇండియా మీద ఈ కాశ్మీర్ దాని మీద అది ఒక అంతర్జాతీయ దేశంలో ఇచ్చేసి దాన్ని డిస్ప్యూటెడ్ ఏరియా కింద క్రియేషన్ చేయడానికి ఎప్పటి నుంచో పన్నాగం పన్నుతోంది. మొన్నటి దాడి కూడా పహల్గామ్ దాడి కూడా డైరెక్ట్ వాళ్ళు ఆఫీసర్స్ కూడా ఒప్పుకున్నారు. ఇప్పుడు మోడీ గారి ప్రభుత్వం గట్టి బుద్ధి చెప్పేదానికి తరుణం ఆసమైంది. కంపల్సరీ ఈసారి మటుకు ఈ యొక్క POKకి ఆక్రమిత కాశ్మీర్ని భారతదేశం విజయం సాధిస్తుందని మేము విశ్వసిస్తున్నాము. అక్కడ దాడి జరిగినప్పుడు కూడా మనం చూడొచ్చండి, మొదట్లో ప్యాంట్ విప్పేసి వీళ్ళు హిందువా కాదా ముస్లిమా అంటూ ఏ విధంగా టార్గెట్ చేసి చంపారనేది కూడా తెలుస్తుంది. అక్కడ ముఖ్యంగా హిందువులనే టార్గెట్ చేసినట్టుగా తెలుస్తుందని చెప్పొచ్చు. మరి ఇటు సైడ్ నుంచి మనం ఏ విధంగా సమాధానం చెప్పాలి?
హిందువులు ఒకటి ఎప్పటి నుంచో మొన్న 5 years బ్యాక్ 40 మంది సైనికుల్ని చంపడం పైల్వాన్ అక్కడే ఏరియాలో ఉంది. పాకిస్తాన్ దుష్ట శిక్షలు ఎప్పుడు ఇండియా మెతగ్గా ఉండి చూద్దామనే ఉద్దేశంతో కవ్వించే చర్యలు ఎప్పటి నుంచో నడుస్తోంది. ఈసారి మటుకు భారత ప్రజలంతా మోడీ వైపు ఉండి ఈ యొక్క దుష్టచర్యని, మరియు మనకి అంతర్జాతీయంగా అన్ని దేశాలు సపోర్ట్ ఉంది. ఒక చైనా ఒకటే దాని దుష్ట శిక్షలకి సపోర్ట్ చేస్తుంది. ఈ యొక్క కాశ్మీర్ అనేది, ఇంకా ఈ ఉగ్రవాదం అనేది జమ్మూ కాశ్మీర్ అంతా భారతదేశంలో నెంబర్ 1గా తయారవుతుందని మేము విశ్వసిస్తున్నామండి. మీ సపోర్ట్ ఏ విధంగా ఉందండి మోదీకి కానివ్వండి లేకపోతే మన దేశానికి? దేశ ప్రజలందరూ ఈ యొక్క ఉగ్రవాదానికి, మోడీకి, మన జమ్మూ కాశ్మీర్ దాకా మొత్తం అంతా భారత భూభాగంలో ఉండాలని ప్రతి ఒక్కళ్ళు ఆశిస్తున్నారు. అది ఇప్పుడు ఎన్నో ఏళ్ల మట్టి ఉన్నది. ఇప్పుడు సాధకారం అయ్యే టైం ఆసన్నమైందని మేము భావిస్తున్నాం. సో చూడొచ్చు, ఏదైనప్పటికీ మాత్రం ఏదైతే పాక్ ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళని అంతం చేసేంత వరకు అయితే మేము నిద్రపోము, మా సపోర్ట్ కూడా ఉంటుంది అంటూ కూడా మన భారతీయులందరూ కూడా మోదీకి సపోర్ట్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుందని చెప్పొచ్చు. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి RTV. కెమెరామ్యాన్ శివతో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.